కల్ హో నా హో మూవీ కంప్లీటెడ్. ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో బ్రేక్ పడినప్పుడల్లా వాళ్ళ బెస్ట్ పాస్ చూసుకుంటే సెట్ అయిపోతుంది అనిపిస్తుంది. అది ఎందులో అయినా కానీ. ప్రెజెంట్లీ హైలీ అప్డేటెడ్ మూవీస్తో రన్ అవుతున్న టైంలో ఒక 20 years బ్యాక్కి వెళ్ళి ఆర్గానిక్ మూవీ చూస్తే ఆ ఫీల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ మూవీ చూసినప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. ప్లాట్ చాలా సింపుల్గా ఉన్న స్క్రీన్ ప్లే మాత్రం చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది. ఇప్పుడు మెయిన్ రోల్స్ గురించి చూస్తే ప్రీతి జింటా అండ్ సైఫ్ అలీ ఖాన్ గారు చాలా క్యూట్గా ఉంటారు అండ్ యాక్టింగ్ కూడా అలాగే ఉంటుంది. అండ్ షారుఖ్ ఖాన్ గారి గురించి వస్తే ఈ మూవీకి ఆయన వల్ల వెయిట్ యాడ్ అయిందని చెప్పొచ్చు. కొన్ని ఎమోషనల్ సీన్స్లో కంప్లీట్ షారుఖ్ ఖాన్ గారి డామినెన్స్. ఇంట్రడక్షన్ షాట్ యాక్చువల్గా చాలా క్లాస్గా ఉన్నప్పటికీ మాస్ ఇంట్రడక్షన్ చూసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ మూవీకి లైఫ్ అంటే అది బ్యాక్గ్రౌండ్ స్కోరే. ప్రతిసారి మంచి సీన్ జరుగుతున్న టైంలోకి వచ్చి ఒక లవ్ మోడ్లోకి తీసుకెళ్తుంది. మూవీలో స్టోరీ ఓకే కంక్లూడ్ అయిపోయింది, నెక్స్ట్ ఏమవుతుంది అనుకున్న ప్రతిసారి బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్గా చేస్తారు స్టోరీకి తగ్గట్టు. ఈ మూవీలో సింపుల్ ఇంట్రడక్షన్తో స్టార్ట్ అయిన ప్రతి ఒక్క రోల్ మన మైండ్లో మార్క్ అవుతాయి. వాళ్ళ ప్లాట్ అలా ఎస్టాబ్లిష్ చేశారు అండ్ ప్రతి క్యారెక్టర్కి స్టార్ట్ అండ్ ఎండ్ అనేది క్రియేట్ చేశారు. సింపుల్గా ప్రతి రోల్కి జస్టిఫై చేసేస్తారు. ఈ క్యారెక్టర్ అక్కర్లేదు అనే ఆప్షన్ ఉండదు. సాంగ్స్ కూడా అంత అర్థం కాలేదు కానీ వినడానికి బాగున్నాయి. ఈ మూవీ చూస్తున్నప్పుడు చాలా రెఫరెన్సెస్ కనపడ్డాయి, అయినా కూడా ఇంట్రెస్ట్ డ్రాప్ అవ్వాల. ఓవరాల్గా ఒక 20 years బ్యాక్కి వెళ్ళి అప్పటి లవ్ని ఒకసారి చూద్దాం అనుకుంటే ఈ మూవీ చూడండి. థ్యాంక్ యూ.